హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. మన పొరుగు దేశమైన నేపాల్లో మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత భూకంపన లేఖనిపైన 5.8గా నమోదైంది. ఈ నెల 3న వచ్చిన భూకంపం ప్రభావమే ఇంకా తగ్గని పరిస్థితుల్లో పశ్చిమ నేపాల్లో జజర్కోట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలో 3 రోజుల వ్యవధిలో సోమవారం సాయంత్రం 4:30 గంటలకు జజర్కోట్లోని భూకంపం కంపించడం మరింత కలవరానికి కారణమైంది. 4 గంటల 40 నిమిషాల ప్రాంతంలో 4.5 తీవ్రతతో మళ్లీ భూమి కంపించింది. కాఠ్మండులోనూ ప్రభావం కనిపించింది. తాజాగా భూకంపం ప్రభావం ఢిల్లీ సహా భారత్లోని ఉత్తర ప్రాంతాలపైన కొంతమేరకు కనిపించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు 233 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇళ్లలోని వస్తువులు, కలప సామాగ్రి కదలడాన్ని గుర్తించిన ఢిల్లీ వాసులు తమ నివాసాల నుంచి ఆందోళనకరంగా బయటకు వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కూడా కనిపించాయి. ఉత్తరాఖండ్లో పిథౌరాగఢ్లో 5.6 తీవ్రతతో భూమి కంపించింది. భారత ప్రభుత్వం 2 ట్రక్కుల్లో పంపిన ఆహారం, సహాయక సామాగ్రి బాధిత ప్రాంతాలకు తరలించారు. ఆహార, వస్త్రాలు, మందుల కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలకు ఇవి చేరుకున్నాయి. 2వ విడతగా 9 టన్నుల సామాగ్రి సోమవారం నేపాల్కు చేరింది. దీనిలో ఔషధాలు, రగ్గులు, టెంట్లు వంటివి ఉంచి పంపించారు. ది నైఫ్ ఏంజల్గా వ్యవహరించే ఈ శిల్పం హింస, దురాక్రమణలకు వ్యతిరేకంగా రూపొందించిన జాతీయ స్మారక కళాఖండంగా బ్రిటన్లో వాసికెక్కింది. దీని ఆల్ఫీ బ్రాడ్లీ అనే కళాకారుడు 1,00,000 కత్తులతో రూపొందించారు. ఇందుకోసం పలు సంస్థలు వివిధ కేసుల్లో బ్రిటిష్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కత్తులను సేకరించారు. బోల్టన్లో జరుగుతున్న నేషనల్ టూర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రదర్శనకు ఉంచారు. ది నైఫ్ ఏంజల్ని ఒకసారి జూమ్లో చూసినట్టయితే ఎన్నో కత్తులతో ది నైఫ్ ఏంజల్ను ఈ విధంగా తయారు చేసిన వ్యక్తి మనకి ఆల్ఫీ బ్రాడ్లీ అనే వ్యక్తి ది నైఫ్ ఏంజల్ను సృష్టించాడు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్తో నరేంద్ర మోడీ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల గుండా సంధానతను పెంచుకోవాలని, వాణిజ్యము, మౌలిక వసతులు, ఇంధన రంగాల్లో సంబంధాలను వృద్ధి చేసుకోవాలని ఇద్దరు నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటనను వెలువడించారు. అస్సాంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్లోని గెలెపు మధ్య ప్రాతిపదిక రైల్వే మార్గం కోసం తుది సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్లోని బానర్హాత్ నుంచి భూటాన్లోని సమస్య మధ్య మరో రైలు మార్గం ఏర్పాటు చేసే అంశంపైన పరిశీలన జరపనున్నారు. సరిహద్దు వాణిజ్యానికి అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడులు, ఇంధనము, ఆరోగ్యము, విద్య, అంతరిక్ష పరిజ్ఞానం, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. అస్సాంలోని వైద్య కళాశాలల్లో భూటాన్ విద్యార్థులకు అదనంగా MBBS సీట్లను కూడా కేటాయించేందుకు భారత్ అంగీకరించింది. పశ్చిమాసియాలో నెలకొల్తున్న పరిస్థితులను ప్రధాని మోడీ, ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ సోమవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ నేపథ్యంలో పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో ఎంతో కాలంగా అనుసరిస్తున్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని మోడీ గుర్తు చేశారు. సంఘర్షణలను తగ్గించాలని, మానవతా సహాయం నిరంతరంగా అందేలా చూడాలని, పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షించారు. గాజాలోని పాలస్తీన్లపైన అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న రక్తపాతానికి మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు సూచించాయి. వెంటనే కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టాలని డిమాండ్ చేశాయి. దీనిపైన సిపిఎం, సిపిఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ ఎంఎల్, ఆర్ఎస్పి ప్రధాన కార్యదర్శులు సీతారాం యేచూరి, డి రాజా, దేవరాజన్, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య సంతకాలు చేశారు. గాజాపై దాడులకు నిరసనగా ఇజ్రాయెల్లోని తమ రాయబారులను దౌత్య సిబ్బంది వెనక్కి పిలుస్తామని దక్షిణాఫ్రికా ఒక ప్రకటన తెలిపింది.
భారత్ సరికొత్త గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక సూరత్కు సంబంధించిన అధికారిక చిహ్నం ఉన్న ఫలకాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆవిష్కరించారు. సూరత్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, సీనియర్ అధికారులు హాజరయ్యారు. గుజరాత్లో ఒక నగరం పేరు పెట్టడం, ఆ యుద్ధనౌక ఫలకాన్ని అదే నగరంలో ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. ఈ నౌక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ముంబైలోని మజ్గావ్ డాక్యార్డ్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ఇది నౌకాదళంలో చేరే అవకాశం ఉంది. దీని చిహ్నంలో స్థానిక లైట్ హౌస్, ఆసియా సింహం, కెరటాలు ఉన్నాయి. ఈ యుద్ధనౌక అధునాతన పోరాట సామర్థ్యానికి అవసరమైన అన్ని రకాల సాధన సంపత్తిని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం తరగతి కింది నిర్మిస్తున్న 4 డిస్ట్రాయర్ యుద్ధనౌకల్లో ఈ సూరత్ అనేది కూడా ఇది ఒకటిగా ఉంది. ఇది 4వది. క్యాన్సర్ చికిత్సను మరింత సులభతరం చేసే ఒక కొత్త ఎక్స్రే డిటెక్టర్ను బ్రిటన్లోని సర్రే విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. చౌకైన, సులువుగా నిర్వహించడానికి వీలైన ఈ పరిజ్ఞానం విమానాశ్రయాల్లో మెరుగైన స్కానర్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతమున్న ఎక్స్రే డిటెక్టర్లు బరువైన దృఢ పదార్థాలతో తయారవుతున్నాయి. పైగా అవి విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తాయి. వాటి ఖరీదు కూడా ఎక్కువే. హైడ్రోజన్, కార్బన్తో తయారయ్యే ఆర్గానిక్ సెమీకండక్టర్లతో ఈ ఇబ్బందులు దూరమవుతాయి. వాటి నిర్వహణ చాలా సులువుగా ఉంటుంది. అయితే విశిష్ట చిత్రాలను అందించే విషయంలో అవి సంప్రదాయ డిటెక్టర్లకు సాటి రావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు ఆర్గానిక్ సెమీకండక్టర్లకు కొత్త పదార్థాలను జోడించారు. ఫలితంగా చౌకలో ఎక్స్రే డిటెక్టర్ సిద్ధమైంది. ఈ ఎక్స్రే డిటెక్టర్లను తాకినప్పుడు ఈ డిటెక్టర్ మానవ కణజాలంలా వ్యవహరిస్తుంది. అందువల్ల రేడియోధార్మిక ప్రభావాన్ని అప్పటికప్పుడే కొలిచేందుకు వీలవుతుందని పరిశోధకులు నేతృత్వం వహించి ప్రబోధి నానా ఎక్కర తెలిపారు. ప్రస్తుత పరిజ్ఞానంలో ఈ వెసులుబాటు లేదన్నారు. స్కాన్ చేయాల్సిన వస్తువుకు తగ్గట్టుగా తాజా డిటెక్టర్ను తీర్చిదిద్దవచ్చు. దీనివల్ల క్యాన్సర్ రోగులపైన నిర్వహించే స్క్రీనింగ్లో ఖచ్చితత్వం పెరుగుతుంది. అంతిమంగా దీనివల్ల రేడియోథెరపీ, మమోగ్రఫీ వంటి పరీక్షలు సురక్షితంగా నిర్వహించడానికి కొత్త విధానాలు అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు అన్నారు. కాగా ఈ పరిజ్ఞానాన్ని విమానాశ్రయాల్లో భద్రతా స్కానర్లలోనూ ఉపయోగించవచ్చని, చారిత్రాత్మక కళాఖండాల స్కానింగ్కు కూడా వాడొచ్చని తెలిపారు. భారత్లోని పరిస్థితిపైన యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తాజాగా ఒక నివేదికను వెలువడించింది. ఇందులో దీర్ఘకాల వృద్ధిని ప్రస్తావించింది. అసమానతలు, అభివృద్ధి అంశం తలెత్తబోయే ఇబ్బందికర పరిణామాలను ఏకరువు పెట్టింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్టయితే 2000 నుంచి 2022 మధ్య భారత్లో తలసరి ఆదాయం $442 నుంచి $2,389 పెరిగింది. 2004 నుంచి 2019 మధ్య పేదరిక రేటు 40% నుంచి 10%కి తగ్గింది. పేదల ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల ఆహార భద్రత పెరిగింది. భవిష్యత్తులో గందరగోళ పరిస్థితి నెలకొనవచ్చు. తక్షణం మార్పు దిశగా ప్రయత్నాలు అవసరం. జనాభాలో పేదలు 15%కి తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సమస్య తీవ్రంగా ఉంది. దేశ జనాభాలో ఆ రాష్ట్రాల వాటా 45%. అయితే దేశంలోని పేదల్లో మాత్రం 62% మంది అక్కడే ఉంటున్నారు. ఇంకా అనేక మంది పేదరికం ముప్పు పొంచి ఉంది. వారు దారిద్ర్య రేఖ కొంత ఎగువన ఉంటున్నారని, వారు మళ్ళీ పేదరిక కోరల్లో చిక్కుకోవచ్చని, వారిలో మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు కూడా ఉన్నాయంటూ ఈ 2015 నుంచి 16, 19 నుంచి 21 మధ్య దేశంలో తీవ్ర పేదరికంలో మగ్గుతున్న 25% నుంచి 15%కి తగ్గారు అని తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాల వృద్ధి అంచనాలను ఫిచ్ అనే రేటింగ్ సంస్థ పెంచింది. ఉద్యోగ రేటులో మెరుగుదల, పనిచేసే జనాభా వయసు మోస్తారుగా పెరగొచ్చునన్న అంచనాల మధ్య భారత్ యొక్క జీడిపి వృద్ధి అంచనాలను 70 బేసిస్ పాయింట్లను పెంచి 6.2%కి చేర్చినట్లు ఫిచ్ రేటింగ్ సంస్థ తెలిపింది. మొత్తం 10 వర్ధమాన ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు అంచనాలను 4.3% నుంచి 4%కు
పిచ్ తగ్గించడం గమనార్హమైంది. చైనా వృద్ధి రేటులో 0.7% కోత వేసి 5.3% నుంచి 4.6%కి పరిమితం చేయడం ప్రభావం చూపింది. ఇటీవల సంవత్సరాల్లో స్థిరాస్తి విలువల్లో క్షీణత, పెట్టుబడులు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా వృద్ధి అంచనాలను సైతం 0.8%కి పరిమితం చేసి భారత్తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, తుర్కీ దేశాలను అంచనా పెంచడం విశేషం. మధ్యకాలం అంటే 2023 నుంచి 2027 సంవత్సరాలుగా పిచ్ ఈ నివేదికలో పరిగణించింది. విమానాల విడిభాగాల తయారీకి 4 భారతీయ సంస్థలు అయిన ఎయిర్బస్కు చెందిన A320 నియో, A330 నియో, A350 విమానాలకు ఎయిర్ ఫ్రేమ్, రెక్కల భాగాలను సరఫరా కోసం మహీంద్రా ఏరోస్పేస్, యాక్వస్, డైనమేటిక్, గార్డెనర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎయిర్బస్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కార్గో డోర్ల తయారీ కాంట్రాక్టును టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్కు ఎయిర్బస్కు ఇచ్చింది. భారత్ నుంచి ఇప్పటికే ఏటా $750 మిలియన్ విలువైన విభాగాలను, సేవలను కంపెనీ పొందుతుంది. తాజా కాంట్రాక్టులతో ఈ విలువ పరిమాణం మరింత పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. భారత్లో తయారీ, మేక్ ఇన్ ఇండియా అనేది భారత విపణిలో ఎయిర్బస్కు ప్రధాన వ్యూహం. భారత్ను మేం ఒక విపణిగానే చూడట్లేదు, మానవ వనరుల విమాన విడిభాగాల సేవలు పొందే వ్యూహాత్మక కేంద్రంగాను పరిగణిస్తున్నామని ఎయిర్బస్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రెమి మెయిలార్డ్ తెలిపారు. తమ సరఫరా వ్యవస్థ ద్వారా భారత్లో సుమారు 10,000 ఉద్యోగాలకు సహకారం అందిస్తున్నామని, 2025 కల్లా ఈ సంఖ్య 15,000కు చేరుతుందని ఎయిర్బస్ అనే సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. గల్ఫ్ దేశాల్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన రిటైల్ దిగ్గజం లూలు హైపర్ మార్కెట్తో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం కింద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCCలోని సభ్యదేశాలన్నింటితోనూ తృణధాన్యాలు సహా భారత వ్యవసాయ ఉత్పత్తులన్నీ విక్రయిస్తారు. GCCలోని బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతర్, సౌదీ అరేబియా, UAEలతో పాటు ఈజిప్టు, తూర్పు ఆసియా దేశాల్లోనూ లూలు గ్రూపునకు హైపర్ మార్కెట్లుంటాయి. ఈ రిటైల్ విక్రయశాలల్లో ఇక భారత వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు కొలువు తీరుతున్నాయన్నమాట. ఈ ఉత్పత్తులను ప్రదర్శించడానికి ప్రత్యేక సెషన్లు లూలు స్టోర్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం HPCL భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్న నాస్డాక్ నమోదిత బ్యాటరీ స్వైపింగ్ కంపెనీ గోగోరో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న HPCL రిటైల్ కేంద్రాల వద్ద విద్యుత్ బ్యాటరీ స్వాపింగ్ మౌలిక వసతులను గోగోరో అభివృద్ధి చేస్తుంది. HPCLకు దేశంలో 21,000కు పైగా రిటైల్ విక్రయ కేంద్రాలు, పెట్రోల్ బంకులు ఉన్నాయి. భారత్లోని పట్టణాల్లో ద్విచక్ర వాహన రవాణా వ్యవస్థలో మార్పు ప్రాథమిక దశలో ఉంది. ఈ మార్పును అందిపుచ్చుకోవాలంటే బ్యాటరీ స్వాపింగ్ అత్యంత ముఖ్యం. అందుకే బ్యాటరీ స్వాపింగ్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని గోగోరో వ్యవస్థాపకుడు CEO హోరెస్ లూక్ తెలిపారు. బెనారస్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య బోదాటి వెంకటేశ్వర్లకు అదే విశ్వవిద్యాలయానికి చెందిన డీలిట్ పట్టాను అందజేసింది. ఆయన తెలుగు సాహిత్యంలో పాత్రల సృజనాత్మక ప్రక్రియ ఒక అధ్యయనం అనే అంశంపైన సిద్ధాంత వ్యాసం రాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం అక్టోబర్ 30న బోదాటి వెంకటేశ్వర్లకు డీలిట్ పట్టాను ప్రదానం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 71 సంవత్సరాల వయసులో 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఆ మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో
రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడ మీడియా అంటుంది. దీనిపై తుది పోరు నిర్ణయమైన ఉంటుంది. ఇందుకు తగ్గట్లుగా పుతిన్ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా సమాచారం. త్వరలోనే దీనిపైన అధికారికంగా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే ప్రత్యర్థులెవరూ లేరని పరిశీలకులు అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణల అంశంపై విచారణ జరిపిన లోక్సభ నైతిక విలువల కమిటీ తన ముసాయిదా నివేదికను పరిశీలించి ఆమోదించేందుకు ఈ నెల 9న భేటీ కానుంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటన వెలువడించింది. అంతకుముందు ఈ కమిటీ ఈ నెల 7న సమావేశం అవ్వాలని మరొకసారి నిర్ణయించింది. దీపావళి పండుగకు ముందు కిలో గోధుమ పిండి ₹27.50కే అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. భారత్ ఆటా అనే పేరుతో నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ సంస్థలకు చెందిన 800 మొబైల్ వ్యాన్లు, 2000 విక్రయ కేంద్రాల ద్వారా ఈ గోధుమ పిండి విక్రయాలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలోని కర్తవ్య పథ్లో 100 భారత్ ఆటా మొబైల్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ గోధుమ పిండిని భారత్ ఆటా అనే పేరుతో ₹27.50కు కేంద్ర ప్రభుత్వము అందిస్తుంది. వలస పాలన నాటికి పలు క్రిమినల్ చట్టాలు చెల్లుచీటి ఇస్తూ కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 3 బిల్లులను పరిశీలిస్తున్న పార్లమెంటు స్థాయి సంఘం సోమవారం తమ తుది నివేదికకు ఆమోదం తెలిపింది. కమిటీలోని విపక్ష సభ్యులు మాత్రం నివేదికలో పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సుదీర్ఘంగా మాట్లాడారు. కమిటీ ఉద్దేశంపైన ప్రశ్నలు లేవనెత్తారు, పలు సూచనలు చేశారు. ముసాయిదా నివేదికపైన అసమ్మతి తెలపడానికి 2 రోజుల బదులుగా 3 రోజులు గడువివ్వాలని కోరారు. కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా 1998 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ నాగులాపల్లి నియమితులయ్యారు. ప్రస్తుతం కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న ఆయనను పదోన్నతిపైన ఈ పదవిలో నియమిస్తూ కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 మంది అధికారులకు పదోన్నతులు కల్పించి కేంద్రం వివిధ శాఖలకు బదిలీ చేసింది. కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా ఎంపికైన వ్యక్తి శ్రీకాంత్ నాగులాపల్లి. తెలంగాణ క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారికి కీలక పదవి దక్కింది. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా హీరాలాల్ సోమారియా. కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్గా 1985 బ్యాచ్కి చెందిన తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సోమారియా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సమాచార కమిషనర్ హోదాలో ఉన్న ఆయనను కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించి సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా పాల్గొన్నారు. సమాచార కమిషనర్లు ఖాళీలపైన దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు రాగా సాధ్యమైనంత త్వరగా పోస్టులు భర్తీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా నియామకం చేసింది. 1960 సెప్టెంబర్ 14న జన్మించిన హీరాలాల్ సోమారియా స్వస్థలం రాజస్థాన్, బీఈ సివిల్ చేశాడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్నాళ్లు కేంద్ర క్యాడర్లో పనిచేసి పదవి విరమణ చేశారు. 2020 నవంబర్ 7న కేంద్ర సమాచార కమిషన్గా నియమితులై ఇప్పుడు పదోన్నతి పొందారు. ఈ బాధ్యతలు చేపడుతున్న తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ గుర్తింపు పొందాడు. ఆయన 2025 సెప్టెంబర్ 13 వరకు ఈ పదవిలో ఉంటారు. 2 కేంద్ర సమాచార కమిషనర్ల నియామకం. కేంద్ర సమాచార కమిషనర్లుగా సోమవారం 2 నియామకం. బాధ్యతల స్వీకారం వెంటనే జరిగిపోయాయి. వీరిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీఎండీగా పనిచేసిన ఆనందీ రామలింగం, హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ హెడ్ ఆఫ్ ఫోర్స్ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా పనిచేసిన
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వినోద్ కుమార్ తివారీ కూడా దీంట్లో ఉన్నారు. మిజోరాం, ఛత్తీస్గఢ్లలో 60 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఒకసారి చూసినట్టయితే మిజోరాము మొత్తం 90 స్థానాలు, మొదటి దశలో పోలింగ్ 20 స్థానాల్లో ఈరోజు జరుగుతాయి. 20 స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు 223. ఇందులో మహిళలు 25, విద్యార్హతలు 5వ తరగతి 7 మంది, 8వ తరగతి 27 మంది, 10వ తరగతి 17 మంది, 12వ తరగతి 64 మంది, డిప్లొమా 5, పట్టభద్రులు 35, వృత్తిపరమైన పట్టభద్రులు 11, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 51 మంది, నిరక్షరాస్యులు 1, అక్షర జ్ఞానం ఉన్నవారు మొత్తం 4 ఉన్నారు. నేర అభియోగాలు ఉన్నవారు 26 మంది, తీవ్రమైన నేర అభియోగాలు ఉన్నవారు 16 మంది. కోటీశ్వరులు 46 మంది పోటీ చేశారు. రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు 5 ఉన్నాయి. కాంకేర్ ఎస్టీ, చిత్రకూట్ ఎస్టీ, ఖైరాఘాట్, పండనీయ, కవర్దా అనేవి ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయి. తర్వాత మిజోరాం చూసినట్టయితే మొత్తం 40 స్థానాలు, మొత్తం అభ్యర్థులు 174. ఇందులో మహిళలు 8, విద్యార్హతలు 5 నుంచి 12వ తరగతి వరకు చదివిన వారు 43 మంది, డిప్లొమా 2, పట్టభద్రులు డిగ్రీ ఆ పైన ఉన్నవారు 128, నిరక్షరాస్యులు 1 ఉన్నారు. కోటీశ్వరులు 114 మంది. క్రిమినల్ కేసులు 7 పైన అన్ని తీవ్రమైనయే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో జగదల్పూర్లో ఎన్నికల సిబ్బంది మొత్తం విధులు నిర్వర్తిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా పదోన్నతులు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా 3 పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన కొలీజియం సోమవారం సమావేశమై ఈ పేర్లకు పచ్చజెండా ఊపింది. ఇదివరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీజేగా పనిచేసిన, ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు సీజేగా కొనసాగిస్తున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీన్, గుహవాటి హైకోర్టు సీజే జస్టిస్ సందీప్ మెహతా ఈ జాబితాలో ఉన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ 2008 జనవరి 18 మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 అక్టోబర్ 11 తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. 2022 జూన్ 28న ఢిల్లీ హైకోర్టు బదిలీ అయ్యారు. న్యాయమూర్తిగా 13 ఏళ్ళు, ప్రధాన న్యాయమూర్తిగా 2 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. అఖిల భారత స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీలో జస్టిస్ శర్మ 2వ స్థానంలో ఉన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు పరంగా 1వ స్థానంలో ఉన్నారు. ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో శ్రీలంక వెటరన్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అవుట్ అయ్యాడు. మ్యాచ్లో వికెట్ కోల్పోవడం సహజమే కదా అని అనుకోవచ్చు మనం, కానీ మాథ్యూస్ వికెట్ అంతర్జాతీయ క్రికెట్లో మునిపెన్నడు లేని విధంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతను ఒక్క బంతి పడకుండానే, క్రీజులోకి అడుగు పెట్టకుండానే టైమ్డ్ అవుట్ అవడమే అందుకు కారణం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా పెవిలియన్ చేరిన తొలి ఆటగాడుగా మాథ్యూస్ నిలిచాడు. ఈ అవుటు వివాదాస్పదంగా మారింది. అయితే దీంట్లో చూసినట్టయితే 36 ఏళ్ల మాథ్యూస్ మైదానంలోకి వచ్చాడు. హెల్మెట్ పెట్టుకునే వచ్చిన అతను క్రీజులోకి చేరుకుని బ్యాటింగ్ని సిద్ధమయ్యేలా కనిపించాడు. కానీ అప్పుడే హెల్మెట్ పట్టి తెగిపోయినట్లు గుర్తించి మరో హెల్మెట్ తేవాలని డగౌట్లో ఉన్న వాళ్ళకి సూచించాడు. అదనపు ఆటగాడు తెచ్చిన హెల్మెట్ను పెట్టుకునేందుకు మాథ్యూస్ సిద్ధమయ్యాడు. కానీ ఇంతలోనే బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అంపైర్ దగ్గరకు వచ్చి అప్పీల్ చేశాడు. షకీబ్తో చర్చించిన తర్వాత నిజంగానే అతను వికెట్ కోసం అప్పీల్ చేస్తున్నాడనే విషయాన్ని గ్రహించి నిబంధనల ప్రకారం అంపైర్ ఎరాస్మస్ టైమ్డ్ అవుట్గా ప్రకటిస్తున్నట్టు మాథ్యూస్కి చెప్పాడు. వికెట్ పడ్డ తర్వాత 2 నిమిషాల్లోపు మాథ్యూస్ తర్వాతి బంతిని ఎదుర్కోకపోవడమే అందుకు కారణం. కానీ అంపైర్ జోక్ చేస్తున్నాడేమోనని భావించిన మాథ్యూస్ నవ్వుతూ బ్యాటింగ్కు తయారయ్యాడు. కానీ మరోసారి చెప్పడంతో షాక్కు గురై మాథ్యూస్ మొదట తను తీసుకొచ్చిన హెల్మెట్ పట్టి తెగిపోయిందని చూపించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంపైర్లను కోరాడు. కానీ బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ కూడా అడిగాడు. కానీ అంపైర్లతో చాలాసేపు వాదించిన షకీబ్ను 3-4 సార్లు అడిగినా కానీ అప్పీల్ వెనక్కు తీసుకుపోవడంతో మాథ్యూస్ పెవిలియన్కు చేరక తప్పలేదు.
వికెట్ పడ్డాక లేదా ఓ బ్యాటర్ మధ్యలో రిటైర్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చే ఆటగాడు అంపైర్లు మినహాయింపుని ఇస్తేనే తప్ప నిర్ణీత సమయంలోపు తర్వాత బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. 2 నిమిషాల్లోపు బ్యాటింగ్కు సిద్ధంగా లేకపోయినా వచ్చిన ఆటగాన్ని టైమ్డ్ అవుట్గా ప్రకటిస్తారు అని ఐసీసీ నిబంధనలో 40.1.1 ఆర్టికల్ చెబుతుంది. కానీ మాథ్యూస్ హెల్మెట్ మార్చుకుని బ్యాటింగ్కి సిద్ధమయ్యే సమయానికి 3 నిమిషాలు గడవడంతో అవుట్ అవ్వక తప్పలేదు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇలా ఇప్పటికే 6 అవుట్ అయ్యారు. 1997లో త్రిపుర ఒడిషా మ్యాచ్లో హేములాల్ టైమ్డ్ అవుట్ అయ్యారు. గ్రాండ్ స్విస్ చెస్ టోర్నమెంటు వైశాలి, విదిత్ గుజరాతీ టైటిల్ గెలుచుకున్నారు. వీరిద్దరు క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించారు. మహిళల విభాగంలో వైశాలి చివరిదైన 11వ రౌండ్లో బత్కుయాగ్ మంగోలియాతో డ్రా చేసుకుని 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 2497.1 లైవ్ రేటింగ్తో ఉన్న వైశాలి రాబోయే టోర్నీతో గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సొంతం చేసుకుంది. చివరి రౌండ్లో అలెగ్జాండ్రా గోర్యాచికినా రష్యాతో డ్రా చేసుకున్న ద్రోణవల్లి హారిక ఉమ్మడిగా 19వ స్థానంలో ముగించింది. ఓపెన్ విభాగంలో విదిత్ విజేతగా నిలిచాడు. చివరి రౌండ్లో ఫ్రెడ్కే రష్యాపైన అతడు విజయం సాధించాడు. మొత్తం 8.5 పాయింట్లతో విదిత్ టైటిల్ గెలుచుకున్నాడు. మరోవైపు హికరు నకమురాతో డ్రా చేసుకున్న తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరగేషి 7.5 ఆటల్లో స్థానం ముగించాడు. ప్రపంచ కప్లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎస్ఎల్సీపై వేటు పడింది. శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే సోమవారం ఎస్ఎల్సీ కమిటీని పూర్తిగా రద్దు చేశాడు. దాని స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ఆధ్వర్యంలో 7 సభ్యుల మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 2న ముంబైలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 302 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ పరాజయం తర్వాత షమ్మీ సిల్వా నేతృత్వంలో ఎస్ఎల్సీ కమిటీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. దీంతో ఎస్ఎల్సీ కమిటీని రద్దు చేస్తూ క్రీడా మంత్రి నిర్ణయం తీసుకున్నాడు. మధ్యంతర కమిటీలో రణతుంగతో పాటు 3 రిటైర్ న్యాయమూర్తులు, 2 మహిళలు, ఎస్ఎల్సీ మాజీ అధ్యక్షుడు ఉపలి ధర్మాసనం ఉన్నారు. 2008లోనూ ఎస్ఎల్సీ వ్యవహారిక నిర్వహణకు ఏర్పాటు చేసిన మధ్యంతర కమిటీ రణతుంగ చైర్మన్గా వ్యవహరించారు. జాతీయ క్రీడల్లో తెలంగాణ రోయర్ హేమలత రజతంతో మెరిసింది. ఆదివారం కోస్టల్ బీచ్ స్ప్రింట్ రోయింగ్ CW1X విభాగంలో ఆమె 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన ఆమె ఉత్తమ ప్రదర్శనతో రాష్ట్రానికి ఈ పథకాన్ని తీసుకువచ్చింది. పంజాబ్ విసిరింది. తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీని సొంతం చేసుకుంది. సోమవారం పరుగుల వరద పారిన ఫైనల్లో పంజాబ్ 20 పరుగుల తేడాతో బరోడాపై గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్మోల్ ప్రీత్ సింగ్ 113 61 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్స్లు మెరుపు శతకం సాధించడంతో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 61 నాటౌట్ 27 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లు కూడా చెలరేగాడు. ఛేదనలో గట్టి పోరాడిన బరోడా చివరకు 20 ఓవర్ల 7 వికెట్లకు 203 పరుగులకే పరిమితమైంది. అభిమన్యు సింగ్ 61 రన్స్ 42 బాల్స్లో 3 ఫోర్లు 4 సిక్స్లు, నినాద్ 47 స్కోరు 22 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లు, కెప్టెన్ కృణాల్ పాండ్యా 45 స్కోరు 32 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ రాణించాడు. 19వ ఓవర్లో 3 వికెట్లు పడగొట్టిన హర్షదీప్ సింగ్ 4 వికెట్లు 23 బాల్స్లో పడగొట్టాడు. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో 4 సార్లు ఈ టోర్నీలో ఫైనల్ చేరిన పంజాబ్ ఎట్టకేలకు టైటిల్ దక్కించుకుంది. విజేతలు ఒకసారి చూసినట్టయితే వీళ్ళని, ఇది నవంబర్ 7, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.